ఇజ్రాయేలు పెద్దలు 70 మంది దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడుచున్న నీలమయమైన వస్తువు వంటిది చూచిరి. అంతేకాదు, ఆకాశ మండలపు వంటి తేజస్సును ఆయన చుట్టూ చూచిరి. అంటే సూర్యకాంతితో సమానమైన ప్రకాశము ఆయన చుట్టూ ఉన్నదన్నమాట. వారు ఇజ్రాయేలీలు ప్రధానులకు దేవుడు ఎలాంటి హాని చేయలేదు. యోహాను ఆత్మవశుడై దేవుణ్ణి చూచినప్పుడు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయెను. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. దేవుడు వెలుగును వస్త్రంగా కప్పుకొని ఉన్నాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. దయచేసి నీ మహిమను నాకు చూపమని అడిగినప్పుడు, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడని